కృషి పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డు కాబోదు. దేవుడు చిన్నచూపు చూడడంతో అంధులుగా మిగిలినప్పటికీ తమ లక్ష్యానికి అది ఏమాత్రం ఆటంకం కాదని నిరూపిస్తున్నారు వారంతా. తమకిష్టమైన క్రికెట్లో రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్న బ్లైండ్ క్రికెటర్స్పై టీవీ5 స్పెషల్ స్టోరీ. ఈ క్రికెటర్స్ ను చూస్తుంటే వాళ్లకు కంటి చూపు లేదంటే నమ్మడం అసాధ్యం. శబ్ద నిశ్శబ్దాలే వాళ్ల దృశ్య రూపాలు. సెకనులో 1000వ వంతు కూడా వీళ్ల అంచనా నుంచి తప్పించుకోలేదు. బౌలర్ చేతి నుంచి విడివడిన బాల్ బ్యాట్ ను చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇట్టే ఊహించని రీతిలో ఆ బాల్ ను ఎదుర్కోవడం వీళ్లకు మాత్రమే సాధ్యం. మనుషులకు అప్పుడెప్పుడో అతీంద్రియ శక్తులు ఉండేవని విన్నాం. ఇప్పుడు వీళ్లను చూస్తుంటే అది అక్షర సత్యమని చెప్పక తప్పదు. సాధారణంగా కంటి చూపు లేని వారు జీవితంలో ఏం సాధించలేరన్నది కొంతమంది భావన. అయితే అంధత్వం తమ లక్ష్యాలను అడ్డుకోలేదని నిరూపిస్తున్నారు ఈ బ్లైండ్ క్రికెటర్స్. చూపు లేకపోయినా తమకిష్టమైన క్రికెట్ లో రాణిస్తున్నారు. నిజాం కాలేజీకి చెందిన వీరంతా అంధ విద్యార్థులు. కళ్లతో ఈ లోకాన్ని చూడలేకపోయినా అటు చదువులోనూ ఇటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. బ్లైండ్స్ అనేవాళ్ళు ఎందుకు పనికిరాదు, ఎదుగో ఊరక వేస్ట్ కావాలి అనుకుంటారు. ఇంట్లో కానీ ఎక్కడైనా బయట వాళ్ళు కానీ చూడగానే దూరం చేస్తుంటారు. కానీ బ్లైండ్స్ కూడా దాదాపు నార్మల్స్తో పాటుగా ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయగలరు అనే ఉద్దేశంతో మేము దీని ద్వారా మేము తెలపాలనుకుంటున్నాం. ముందు బౌలింగ్ వేసే ముందు రెడీ బ్యాట్స్మెన్ అని అడుగుతారు. అయితే మేము రెడీ చెప్పినాక వాళ్ళు బాల్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసే ముందు ప్లే అని రిలీజ్ చేస్తారు. ప్లే అని రిలీజ్ చేసినప్పుడు బాల్ వస్తుంటుంది. వస్తున్నప్పుడు సౌండ్ని గమనించి ఆ సౌండ్ని బట్టి మేము బ్యాట్ పెట్టి కొడతాం అన్నమాట. మామూలు మనుషులకు తామేం తక్కువ కాదని నిరూపించడంతో పాటు తమకిష్టమైన రంగాలలో రాణించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని వీరు చెబుతున్నారు. బాల్ వచ్చినప్పుడు ఇట్లా ఫస్ట్ కడుతుంది. దీంట్లో ఇవి ఉంటాయి అనమాట. అది ఇట్లా కింద నుంచి ఇట్లా అంటే దొరుకుంటూ వచ్చినప్పుడు దాని సౌండ్ వచ్చినప్పుడు బ్యాట్మెన్ దగ్గర రాగానే బ్యాట్ టచ్ చేస్తాడు. టచ్ చేయగానే అది ఫీల్డర్ ఏం చేస్తారంటే అది కిందికి పోతుంది కాబట్టి దాని ఇట్లా ఆ సౌండ్ ఏడికి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది బాల్ పసిగట్టి దాన్ని పట్టుకుంటారు సార్. నార్మల్తో పోలిస్తే కూడా మేము కూడా వాళ్ళతో సమానంలోమే, వాళ్ళకన్నా ఎక్కువనే అనుకొని మేము ఆడగలిగేది. మాకు ఇంకా ఇంటర్నేషనల్ వెళ్ళడానికి కూడా ఛాయిస్. మా ఇదే కాలేజ్ వాళ్ళు ఇంతకుముందు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పాకిస్తాన్లో వెళ్ళి రన్నర్గా వచ్చారు. సాధారణ క్రికెట్ కు బ్లైండ్ క్రికెట్ కు నిబంధనల్లో కొన్ని తేడాలుంటాయి. 11 మెంబర్స్లో ఇట్లా 4 కంప్లీట్ బ్లైండ్, 3 సెమీ బ్లైండ్స్, మిగతా 4 మాత్రం కంప్లీట్ చూడగలుగుతారు. ఈ 11 మంది ఈ యొక్క మిగతా క్రికెట్ లాగానే ఈ రూల్స్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే బౌలింగ్ అండర్ హ్యాండ్ అంటే ఇట్లా త్రో చేస్తారంట. కిందకి వెళ్ళి ఇట్లా పిచ్ మీద త్రో చేస్తుంటారు. ప్లాస్టిక్లో కొద్దిగా సౌండ్ వస్తుంది. లోపల కొన్ని బాల్స్ ఉంటున్నాయి. ఆ బాల్స్ తోటి ఆ సౌండ్ అనేది ఉంటుంది. ఆ సౌండ్ విజన్ తోటి ఈ బ్లైండ్ వాళ్ళు ఆ సౌండ్ని బట్టి బాల్ తరఫు ఎక్కడైతే బాల్ వెళ్తుందో ఆ సైడ్ వాళ్ళు పరిగెత్తడం జరుగుతుంది. దాన్ని బట్టే వాళ్ళు బ్యాటింగ్ కూడా చేయడం జరుగుతున్నది. ఏదైతేనేం అన్ని ఉన్నా ఏం సాధించలేని జడత్వంతో మిగిలిపోయే ఎంతో మంది యువకులకు వీళ్లు ఆదర్శమని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.